2 ఏళ్ల క్రితం ఐవీఎఫ్ చేయించుకున్న పేషెంట్ మా దగ్గరకు వచ్చి బేబీ పుట్టేసింది 2 ఇయర్స్ అయింది, కానీ నాకు బ్రెస్ట్ ఫీడింగ్ మానేసిన అంటే పాలు తాగిపించడం మానేసిన పాలు వస్తున్నాయని కంప్లైంట్ తీసుకొని వచ్చారు. ఇది ఎందుకు అవుతుందంటే ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతే గనుక బ్రెస్ట్ నుంచి పాలు రావడం అనేది జరుగుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి ఎలానో ప్రోలాక్టిన్ ఎక్కువ ఉంటుంది, అందుకనే పాలు వస్తాయి అనమాట. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ మానేసిన తర్వాత కూడా ప్రోలాక్టిన్ లేదా అసలు పిల్లలు కనలేదు అయినా పాలు వస్తున్నాయి అంటే ప్రోలాక్టిన్ ఎక్కువ ఉందని సూచన. ప్రోలాక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్ మీ బాడీకి చెప్తుంది ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉంది, సో ఓవులేషన్ అవ్వదు, అంటే అండం విడుదల అవ్వదు, కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. అందుకనే హార్మోనల్ టెస్ట్ చేసేటప్పుడు థైరాయిడ్, ప్రోలాక్టిన్ అనే ఎక్స్ట్రా హార్మోన్స్ కూడా కనుక్కుంటారు. ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తో పాటు. సో ఈ 2 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రోలాక్టిన్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఇది ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే చిన్న ట్రీట్మెంట్ తో బాగా అయిపోవడం జరుగుతుంది.